హాయ్ హలో వెల్కమ్ టు సెలబ్రిటీ టాక్స్. ఎప్పట్లాగే ఈరోజు కూడా ఒక బ్యూటిఫుల్ మూవీ హీరోయిన్ని మీ ముందుకు తీసుకొచ్చా. సో M4M ఈ మూవీ అతి త్వరలో మీ ముందుకు రాబోతుంది. ఈ సందర్భంగా జో శర్మ గారు మనతో ఉన్నారు, ఈ సినిమా హీరోయిన్, M4M సినిమా హీరోయిన్. సో వారిని అడిగి అసలు M4M సినిమా ఏంటి, షూటింగ్ విశేషాలు ఏంటి, ఎలా ఉండబోతుంది, ఈ సినిమా గురించి కంప్లీట్ విశేషాలు మనం తెలుసుకుందాం ఈ వీడియోలో. సో ఆలస్యం చేయకుండా తనకు వెల్కమ్ చెప్తాం. హాయ్ అండి జో శర్మ గారు, వెల్కమ్. హాయ్, హౌ ఆర్ యు? నమస్తే. ఐఎమ్ వెరీ మచ్ ఫైన్. సో M4M సినిమాతో త్వరలో మా ముందుకు రాబోతున్నారు. ఎలా ఉంది, ఎలా అనిపిస్తుంది? ఇట్స్ ఎ గ్రేట్ ఫీలింగ్. చాలా థ్యాంక్స్ అండి అందరిని బాగా ఆదరించి చేస్తున్నందుకు. M4M మోటివ్ ఫర్ మర్డర్ 5 లాంగ్వేజెస్లో తీసాము. అండ్ ఐమ్ వెరీ హ్యాపీ అండ్ ప్రౌడ్ అండ్ ఆనర్డ్, యాక్చువల్లీ బ్లెస్డ్ ఐ షుడ్ సే, ఒక హీరోయిన్ రోల్గా దీనిలోకి చేస్తున్నందుకు. M4M అంటే మోటివ్ ఫర్ మర్డర్. అవును. సో ఏంటి మోటివ్ ఫర్ మర్డర్ కోసం మోటివేషన్ ఏంటి, నాకేం అర్థం కావట్లే. అందుకే కదా అందరూ మర్డర్లు పడిపడి చేస్తూ ఉంటారు. బట్ మర్డర్ చేయడానికి ఏంటి మోటివ్, ఏంటి కారణం ఏంటి అనేది దీనిలో ఫోకస్ ఎక్కువ ఉంటుంది అన్నమాట. అంటే ఎన్ని థ్రిల్లర్ మూవీస్ ఉన్నాయి, మన థ్రిల్లర్ మూవీని ఎందుకు అందరూ వచ్చి చూడాలి అని అంటే మాదే ఏదో యూనిక్ పాయింట్ ఉండాలి కదా. ఆ యూనిక్ పాయింటే మోటివ్ ఏంటి కనుక్కోవడం దీనిలో. అంటే మీరు ఇప్పుడు అచ్చా, సో మర్డర్ చేయాలనే మోటివేషన్ ఎందుకు వస్తుంది అనేది మనం తెలుసుకోగలిగితే దాన్ని కంట్రోల్ చేయగలుగుతాము అనే ఒక పాయింటా? కంట్రోలా అంటే దట్ మీన్స్ ఇప్పుడు ప్రాబ్లం ఎక్కడ వస్తుంది అనేది తెలుసుకోగలిగితే, ఎందుకు మర్డర్ చేస్తున్నారు అనేది తెలుసుకోగలిగితే వాళ్ళు సో ఏదన్నా దానికి ఒక సొల్యూషన్ ఏమైనా దొరుకుతుంది అంటే ఆ మోటివేషన్ ఎక్కడి నుంచి వస్తుంది, ఎలా కంట్రోల్, అది కూడా చెప్తాం కొంచెం. అది కూడా ఉంది, అది కూడా కవర్ చేస్తాం కొంచెం. సరే, బిఫోర్ ఈ M4M మూవీ గురించి కంప్లీట్ విషయాలు తెలుసుకునే ముందు మిమ్మల్ని జో శర్మ గారు అనగానే అమెరికన్ యాక్ట్రెస్ జో శర్మ గారు అని చెప్పేసి అంటున్నారు, వింటున్నాను. సో ఈవెన్ మీ టీజర్ ట్రైలర్స్లో అక్కడ రాసిన దాన్ని మీ పేరు పక్కన కూడా జో శర్మ USA అని రాశారు. ఏంటి అమెరికన్ యాక్ట్రెస్ జో శర్మ, వాట్ అబౌట్ అమెరికన్ యాక్ట్రెస్ జో శర్మ? యా, ఐఎమ్ ఫ్రమ్ యునైటెడ్ స్టేట్స్, అది శాన్ ఫ్రాన్సిస్కో నుండి, బే ఏరియా శాన్ ఫ్రాన్సిస్కో. అండ్ మూవీస్ మీద ప్యాషన్ వల్ల నేను ఇక్కడికి వచ్చి తరచుగా కీప్ డూయింగ్ ద షూట్స్, మూవీ షూట్స్, అండ్ ఐ గో బ్యాక్. నేను అక్కడే ఉంటాను, అక్కడే, దట్స్ వేర్ ఐ లివ్. ఓకే, పుట్టింది నేను హైదరాబాద్, తెలంగాణ అమ్మాయిని. అంటే అమ్మా నాన్న ఆంధ్ర నుంచి, బట్ పెరిగింది అంటే మరాఠీ కూడా మిక్స్ ఉంది. సో సో ఆమె మరాఠీ అండ్ పుట్టింది తెలుగు అమ్మాయి, మహారాష్ట్రలో పెరిగాను, బాంబే, నాగ్పూర్. సో ఆమె సౌత్ ఇండియన్, మన పుట్టిన ప్లేసు, పెరిగిన ప్లేసు మహారాష్ట్ర. ఓకే, బట్ కంప్లీట్ తర్వాత అమెరికాకి వెళ్ళిపోయాను. ఇప్పుడు అక్కడే మొత్తం అక్కడ సిటిజన్. ఇప్పుడు అమెరికన్ సిటిజన్. యా. సో అమెరికాలో లైఫ్ చాలా డిఫరెంట్గా ఉంటుంది, అందరూ ఊరిస్తూ ఉంటారు అమెరికా లైఫ్ గురించి. సో వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ అమెరికన్ లైఫ్ అండ్ ఇండియన్ లైఫ్? అదంతా పర్స్పెక్టివ్ అండి. మన మనసు ఎక్కడ బాగుంది అని అంటే అక్కడ హ్యాపీగా ఉంటాము. అంతేనా? మనం కంఫర్ట్గా ఫీల్ అయ్యే దాన్ని బట్టి ఉంటుంది, అంతే. దట్స్ ఆల్. అంటే ఇప్పుడు మనం ఏదో సామెత ఉంది కదా, ద గ్రీన్ ఆన్ ద అదర్ సైడ్ ఆఫ్ ద గ్రీనరీ ఈజ్ ఆల్వేస్ మోర్ ల్యూరింగ్ అని. అటుపక్క ఏది ఉంటే అది అట్రాక్టివ్ అనిపిస్తుంది. మన దగ్గర లేనిది ఎప్పటికైనా మనకి కొత్తగా బాగుందని అనిపిస్తూ ఉంటుంది. అబ్సల్యూట్లీ. సో మెయిన్ హ్యాపీనెస్, మనం ఎక్కడున్నా మనకు అందరు ప్రేమిస్తూ చుట్టుపక్కల జనాలు ఉంటే దట్స్ ఆల్ యూ నీడ్. రైట్. సో థ్యాంక్ యూ సో మచ్ అండి. సో ఈ మధ్య కాలంలో నేను చాలా ఎక్కువ మందిని చూశాను, అమెరికా నుంచి ఇండియాకు వస్తున్న యాక్టర్స్ కానీ, యాక్ట్రెసెస్ కానీ, డైరెక్టర్లు కానీ, ప్రొడ్యూసర్లు కానీ చాలా ఎక్కువ. గత చూసుకుంటే ఒక 4-5 సంవత్సరాల నుంచి అమెరికాలో సెటిల్ అయ్యి మళ్ళీ ఇక్కడికి వచ్చి టాలీవుడ్లో ఎస్పెషలీ సినిమాలు తీసి ప్రొడ్యూసర్గా సక్సెస్ అయిన వాళ్ళు, డైరెక్టర్గా సక్సెస్ అయిన వాళ్ళు, హీరోగా సక్సెస్ అయిన వాళ్ళు, హీరోయిన్గా సక్సెస్ అయిన వాళ్ళు. ఫర్ ఎగ్జాంపుల్ హనుమాన్ సినిమా ప్రొడ్యూసర్స్, యాజ్ ఎ హీరోగా అడవిశేషు. సో అతను కూడా ఆల్సో నేను ఎక్కడ ఉంటాను ఆయన అక్కడే ఉంటారు, సేమ్ ప్లేస్. అవునా? కలుస్తుంటారు అక్కడ అమెరికాలో ఏమైనా అడవిశేషు గారు? యా, అంటే ఇక్కడికి వచ్చినప్పుడు కూడా ఐ సే హాయ్. యా. ఓకే, రైట్. సో మీకు ముందే పరిచయం ఉంది అయితే అడవిశేషు గారితో? గ్రేట్ అండి. సో ఎందుకు అంటే అమెరికా వెళ్ళి అక్కడ సెటిల్ అయ్యి అక్కడ ఒక లైఫ్ ఉండి మళ్ళీ సినిమా సైడ్ ఇటు రావాలని ఎందుకు అనిపించింది, ఏంటి కారణం? అది అమెరికా ఇండియా అనేం కాదండి, అది మనిషి బడ్జెట్ని బట్టి ఉంటుంది. ఇప్పుడు మనకి యాక్టింగ్, డ్యాన్స్ ప్యాషన్ ఉందనుకోండి, అది నువ్వు ఏ లొకేషన్లో అన్నా ఉండు, అది తీర్చుకోవడానికి నువ్వు ఏమన్నా చేస్తాము. సో ఫర్ మీ ఇట్స్ ఆల్ అబౌట్ యాక్టింగ్ అండ్ డాన్సింగ్. ఐ వాజ్ లైక్ సిన్స్ చైల్డ్హుడ్ ఐ వాజ్ అ భరతనాట్యం డాన్సర్, అండ్ దెన్ ఐ వెంట్ ఇన్ టు స్టేజ్ షోస్ స్కూల్లో.
కాలేజ్లో కూడా ఐ స్టార్టెడ్ డూయింగ్ స్టేజ్ షోస్. అక్కడికి వెళ్ళి కూడా ఐ స్టార్టెడ్ థియేటర్ ప్రొడక్షన్ కంపెనీ. అక్కడ ఐ యూస్ టు డూ థియేటర్ షోస్, మూవీ ఆన్ స్టేజ్. సో ఐమ్ థియేటర్ ఆర్టిస్ట్, వెరీ స్ట్రాంగ్ థియేటర్ ఆర్టిస్ట్. డాన్స్ కూడా. సో ఇది ఇట్స్ ఆల్ అబౌట్ ద ప్యాషన్ వాట్ యు క్యారీ. నాకు అమెరికాలో చాలా టాలెంట్ ఉంది, చాలా టాలెంటెడ్ వాళ్ళు ఉన్నారు, కానీ మాకు ఎంతో ఆపర్చునిటీ ఉన్నా అక్కడి వరకే. తర్వాత ఏంటి, ఆ తర్వాత ఏంటి అనే దానికి నేను ఆన్సర్ చూపిస్తున్నట్టు ఒక ఎగ్జాంపుల్ లాగా. చాలా మంది ఇక్కడ వచ్చి సెటిల్ అయిపోయారు, నేను సెటిల్ అవ్వట్లేదు ఇక్కడ. నేను యాక్టివ్గా అక్కడి నుంచి ఇక్కడ ప్లేన్ వేసుకొని ప్రతిసారి వస్తున్నాను, ప్రియాంక చోప్రా టైప్. రైట్. మరి సరే, అక్కడ ప్రొడక్షన్ కంపెనీ ఏదో అని చెప్పారు ఇందాక. సో ఏంటి అక్కడ ఏం చేస్తున్నారు మీరు మీ ప్రొడక్షన్లో? అది మన మోహన్ మీడియా క్రియేషన్స్, మన మోహన్ వడ్లపట్ల గారు మా డైరెక్టర్ ఉన్నారు, M4M మోటివ్ ఫర్ మర్డర్ మూవీ. ఆ కొలాబరేషన్లో మెక్విన్ గ్రూప్ USA అక్కడ నా ప్రొడక్షన్ ఫిల్మ్ మేకింగ్ కంపెనీని ఇన్ కొలాబరేషన్ చేసి ఓకే వీఆర్ డూయింగ్ దిస్ సో దట్ అక్కడ యూఎస్కి ఇండియాకి కనెక్షన్ ఈజ్ లైక్ యూ నీడ్ సమ్ కంపెనీ, US కంపెనీ టు బీ ఇన్ బిట్వీన్, అదర్వైజ్ ఇట్స్ నాట్ పాసిబుల్, కష్టము. సో అలా కొలాబరేషన్లో చేసాము. బట్ మన మోహన్ వడ్లపట్ల గారు ఈజ్ ఆల్సో US సిటిజన్. ఆయన కూడా అక్కడి నుంచే, మేము అక్కడ బేరియా నుంచి. సో అలాగా తెలుసు. బట్ మీకు పరిచయం డైరెక్టర్ గారు కూడా అంటే అక్కడి నుంచి కాదు, బట్ అక్కడ తెలుసు. బట్ మాకు చాలామంది కామన్ ఫ్రెండ్స్. కానీ ఆయన 20 years బ్యాక్ ఇక్కడికి వచ్చేసి ఇక్కడ సెటిల్ అయిపోయారు 15 years నుంచి. సో బట్ హీఈస్ ఆల్సో అమెరికన్ సిటిజన్. సో అమెరికా అంటే హాలీవుడ్ సినిమాల్లో ఏమైనా యాక్ట్ చేస్తున్నారా ఏంటి? యాక్చువల్లీ M4M మూవీ ఇంగ్లీష్లో కూడా తీసి హాలీవుడ్లో కూడా రిలీజ్ చేద్దామని థాట్ ప్రాసెస్ తోటి అసలు స్టార్ట్ చేసాము. అలా చేసాము. తర్వాత ఇప్పుడు ఇది 5 languages, హిందీ, తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం, 5 ఇండియన్ లాంగ్వేజెస్ అన్నిట్లో డబ్బై రెడీ టు గో. కానీ రిలీజ్ May 8th అవుతున్నప్పుడు దీని హిందీ అండ్ తెలుగులో ఫస్ట్ రిలీజ్ చేస్తున్నారు. May 8th హిందీ తెలుగు రిలీజ్ అవుతుంది, రెండు. ఇక్కడ అంతా PVR INOX థియేటర్స్ దే ఆర్ రిలీజింగ్ హియర్ ఆల్ ఓవర్ ఇండియా. పాపం చాలా హెల్ప్ చేస్తున్నారు, ప్రమోషన్ కానీ ఎవ్రీథింగ్, దే రియల్లీ హెల్పింగ్ అలాట్. ముంబైలో JVL ఎంటర్టైన్మెంట్స్ అని దే ఆర్ డూయింగ్ ఇన్ హిందీ నార్త్. తర్వాత అమెరికాలో టెక్ఫ్లిక్స్ ఎంటర్టైన్మెంట్స్ అని దే ఆర్ రిలీజింగ్ ఆల్ ఓవర్ యునైటెడ్ స్టేట్స్, ఆల్ స్టేట్స్లో. సో అన్నీ ఒకేసారి పెద్ద రిలీజ్ అవుతుంది, వరల్డ్ వైడ్ రిలీజ్ అవుతుంది. అమెరికాలో అయితే నేనే ఉన్నా కాబట్టి అక్కడ భీభత్సంగా ప్రమోషన్, భీభత్సంగా అది అసలు అది లెవెలే వేరు, హంగామా వేరు కూడా వేరు. సో ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా ఎక్కువ నాకు అక్కడ. అమెరికాలో మన తెలుగు వాళ్ళు మన తెలుగు సినిమాలని ఎలా ఎంజాయ్ చేస్తారండి? చాలా ఎంజాయ్ చేస్తారు. సో ప్రతి సినిమా రిలీజ్ అవుతుంది అక్కడ? పెద్ద హీరోల సినిమాలు అయితే ఆల్మోస్ట్ రిలీజ్ అవుతాయి. అంత కష్టం అండి అది. ఎందుకనంటే మీరు పెద్ద మూవీస్ అని అంటే ఆబ్లికేషన్ తోటన్నా స్టార్ పవర్ తోటన్నా తీసేసుకుంటారు. నేను అక్కడ ఫేమస్ అయి ఉండొచ్చు అమెరికాలో, కానీ ఇక్కడికి నేను కొత్త కదా. ఇప్పుడు ఇక్కడ ఆడియన్స్ జో శర్మ మర్చిపోకండి, వెరీ సూన్ ఐ విల్ బికమ్ ద నెక్స్ట్ బ్రాండ్. సో నేను ఇక్కడ పాపులారిటీ పెంచుకోవాలి, అప్పుడే కదా ఇక్కడ జనం తెలుస్తారు. అందుకే ఇక్కడ నేను ఎంత ప్రమోట్ చేసినా ఐఎమ్ స్టిల్ ట్రైంగ్ టు మేక్ ఎ మార్క్, టు బికమ్ లైక్ ఓవర్ నైట్ స్టార్. అమెరికాలో ఏంటంటే ఆల్రెడీ ఒక 15 cities ఆల్రెడీ తిరిగేసాము, అన్ని ఆర్గనైజేషన్స్కి తెలుసు, నన్ను చీఫ్ గెస్ట్గా పిలిచేస్తుంటారు. అక్కడ ఆడియన్స్కి మీ ఫేస్ బాగా తెలుసు, ఎవ్రీబడి ఫెమిలియర్. 15 cities ఆల్రెడీ తిరిగి లాస్ట్ ఇయర్ సిటీ తరఫున ప్రమోట్ చేశారు. అక్కడ ఎవ్రీ ఆర్గనైజేషన్ నన్ను పిలిచి M4M మూవీని వాళ్ళే హోస్ట్ చేసి ప్రమోట్ చేశారు. సో ఆల్మోస్ట్ అక్కడ ఉన్న తెలుగు వాళ్ళందరికీ మీరు బాగా, తెలుగే కాదు నార్త్ ఇండియన్స్ కూడా, నేను బాంబే కూడా కాబట్టి నాకు నార్త్ టచ్. మీరు సో నార్త్ ఇండియాలో కూడా పెరిగారు కాబట్టి హిందీ టచ్ ఎక్కువ. నా ఫ్రెండ్స్ అందరూ కూడా బేరియా అంతా హిందీ ఫ్రెండ్స్ 90%. అచ్చా అవును అక్కడ పెరిగారు కాబట్టి కాలేజ్ ఫ్రెండ్స్, మీ క్లాస్మేట్స్ అంతా చాలామంది ఉండి ఉండొచ్చు. గ్రేట్ అండి. సో M4M అమెరికాలో మీరు ఒక బ్రేక్ ఇవ్వబోతున్నారు అయితే. అబ్బా అది దట్ ఈస్ డిఫరెంట్ లెవెల్. అసలు ఇప్పుడు రెడ్ కార్పెట్ కూడా అక్కడ ఒక రేంజ్లో చేస్తున్నాము. సినీ లాంచ్ అని ఫ్రీమాంట్లో చాలా పెద్ద దానిలో రిక్వెస్ట్ చేసి అక్కడ రెడ్ కార్పెట్ పెట్టినాము May 9th. తర్వాత డాలస్ వెళ్ళేసి May 10th రోజు రెడ్ కార్పెట్ ఈవెంట్ పెద్దది చేద్దామని. న్యూజెర్సీ వాళ్ళు కాల్ చేస్తుంది, న్యూజెర్సీ, డెట్రాయిట్, వర్జీనియా, అట్లాంటాలో కూడా చేయాలి, షికాగో, ఇది ఇంకా డాలస్ పక్కన వేరే సిటీస్. బట్ రిలీజ్కి నేను ఇక్కడ ఉండాలి, ఇక్కడ నుంచి తర్వాత అక్కడ ఉండాలి మళ్ళీ. సో రిలీజ్ రోజు ఇక్కడ ఉండి ఓవర్ నైట్ ఫ్లైట్ వేసుకొని దేవుడికి ప్రార్థిస్తున్నాను ఫ్లైట్ టైంకి వెళ్ళిపోవాలని. అక్కడ 2 o'clock దిగుతాను, 5 o'clock అక్కడ ఈవెంట్ ఉంది. అచ్చా 28 hours ట్రావెల్ ఉంది. అంటే మీరు అంటే ఈవెంట్కి వెళ్ళడానికి నియర్ బై అయినా మరి 2 hours గ్యాప్లో అక్కడ? నేను అక్కడే ఉంటాను కదా, నేను అక్కడ, దట్స్ వేర్ ఐ లివ్, దట్స్ మై ప్లేస్ వేర్ ఐ లివ్.
గ్రేట్ అండి, విష్ ఆల్ ది బెస్ట్. మీ ప్లానింగ్ అంతా గ్రాండ్ సక్సెస్ అవ్వాలి, గ్రాండ్గా రిలీజ్ అయిపోవాలి. యా, చాలా ఇక్కడ కూడా చాలా పెద్ద ఎత్తున ప్రమోషన్స్ చేస్తున్నాము. దీనిలో కూడా యూనిక్ పాయింట్స్ ఉన్నాయి దీనిలో. అంటే ఒక ఎవరైతే కిల్లర్ని కనుక్కుంటారో వాళ్ళకి మేము $1,000 రివార్డ్ ఇస్తున్నాము. అవునా? యా, అండ్ దెన్ నేను కూడా కనిపెట్టేస్తా. $1,000 అంటే నాట్ ఏ జోక్. అమెరికా వెళ్ళకుండా అమెరికన్ డాలర్ సంపాదించవచ్చు. యా, ఇక్కడ కూడా ఇస్తారా డాలర్? అంటే ఇక్కడ కన్వర్ట్ చేసి అదే కన్వర్ట్ చేసి ఇస్తారు. ఇస్తాము. సో ఇక్కడ వాళ్ళకైనా $1,000. యా, అంటే 1 lakh rupees. అదే. యా, బట్ $1,000. యా, అదే. యా, సో యూ కమ్ ఫైండ్ ద కిల్లర్, దెన్ వీ గివ్ యూ. బట్ చీటింగ్ ఉండకూడదు. ఫస్ట్ షో నాకైతే ఇప్పుడే ఒక ఐడియా ఉంది, చెప్పేస్తే మళ్ళీ అందరు తెలిసిపోతుంది. అంటే మొత్తం చెప్పకుండా కొంచెం చెప్పండి. కిల్లర్ ఎందుకో లేడీ ఏమో అనిపిస్తుంది. ఇది కట్ చేసుకోండి రైటింగ్లో. మీరు ఏది కావాలంటే, ఇప్పుడు నాకు చాలా చోట్లకి వెళ్తుంటాను, అందరు నన్ను పక్కన కూర్చోబెట్టి నువ్వే కిల్లర్ అంటారు. నేను అంటాను మీరు ఏదన్నా మీరు అనొచ్చు, ఏమన్నా చేయొచ్చు. తర్వాత హీరో కిల్లర్ అంటారు, తర్వాత ఇంకొక మీరు ఏదన్నా అనొచ్చు. వీఆర్ రెడీ టు యాక్సెప్ట్ ఎనీథింగ్. స్పెక్యులేషన్ కదా, అంతే. దాంతో వైరల్ అవుతుంది. ఏదో ఒక రకంగా మమ్మల్ని వైరల్ చేయండి చాలు. అంతేనా? సరే, అంటే నేను ఫ్యాక్ట్ నాకు అనిపించింది ఆ సినిమా అంతా సస్పెన్స్గా నడిపిస్తున్నారు. ఆ కిల్లర్ని కనిపెట్టడంలోనే సినిమా నడుస్తుంది. అంతే అంతే, హాలీవుడ్ రేంజ్. హాలీవుడ్ రేంజ్. ఆ కిల్లర్ ఎవరు నేను కూడా ఆలోచించా ఆ టీజర్ చూసిన తర్వాత. మేబీ జో శర్మ గారే ఆ కిల్లర్ ఏమో అని నాకు డౌట్ వచ్చింది. కాదు, ఇప్పుడు అన్ని హింట్లు ఇచ్చేస్తే కనుక జనాలు హింట్లతోటి తీసుకొని ఆస్కారం తీసుకొని వస్తారు. బట్ యా, ఫీల్ ఫ్రీ. సో చాలా $1,000 మీరు రెడీ చేసుకోవాల్సి వస్తుంది. తప్పకుండా. ఒక $1,000 ఇస్తారా? ఎంతమంది కనిపెడితే అంతమందికి $1,000 ఇచ్చేస్తారా? మాకేమైనా స్పాన్సర్ దొరికితే ఎన్ని $1,000 అన్నా ఇస్తాము. ఎవరైనా పెద్ద పెద్ద స్పాన్సర్స్ ఉంటే, మీకు బాగా బిజినెస్ ఇలా ఫేమస్ అవ్వాలి అని అంటే వచ్చి ఇక్కడ మాకు స్పాన్సర్ లాగా పెట్టండి, అందరికి ఎన్ని థౌజండ్స్ అంటే అన్ని థౌజండ్స్ ఇచ్చేస్తాము. ఓకే, రైట్. ఇప్పుడు నా డౌట్ అంటే నేను చెప్పింది ఓకేనా ఆన్సర్? అంటే నేనేం చెప్పట్లేదు. రైట్, ఏదన్నా అనుకోండి, తర్వాత రిలీజ్ రోజు అనౌన్స్ చేస్తాం. మీరు రిలీజ్ రోజు మీరు రండి. మీరు మా కోసం హెల్ప్ చేస్తున్నారు కాబట్టి మిమ్మల్ని మేము కంపల్సరీ వస్తాం. ప్రెస్ షోకి హోస్ట్ చేసి ఫ్రీ టికెట్లు ఇచ్చి హోస్ట్ చేసి మిమ్మల్ని. షూర్ అండి, షూర్. నేను కూడా కొంచెం అంటే నేను గెస్ట్ చేయగలనా లేదా, నన్ను నేను టెస్ట్ చేసుకోవాలి ఆ రోజు సినిమాకి వచ్చి. ఎగ్జాక్ట్లీ, మీరే కాదు ఆడియన్స్ అందరూ కూడా, మీరందరూ మీకు ఛాలెంజ్లుగా తీసుకొని టెస్ట్ చేసుకోవడానికి మీ స్మార్ట్నెస్ని. ప్లీజ్ కమ్ అండ్ వాచ్. ఇన్ని మూవీలు థ్రిల్లర్ ఉన్న ఇదేంది అని అంటే కాదు, ఇది డిఫరెంట్. సో డిఫరెంట్ ఏంటంటే ఏం చెప్తారు? మోటివ్ ఫర్ మర్డర్ ఎన్నో సస్పెన్స్ థ్రిల్లర్స్ వచ్చాయి, ఇందులో డిఫరెంట్ ఏంటి అంటే ఏం చెప్తారు? ఇప్పుడు ఒక చిన్న పాయింట్ చెప్పాల్సి వస్తుంది, కొంచెం జనాల్ని కొంచెమైనా ఇన్స్పైర్ చేయాలి కదా, లేకపోతే అన్నీ దాచుకుంటే కనుక ఎవరు వస్తారు కదా. ఒక చిన్న స్పెషాలిటీ ఏంటంటే, మర్డర్స్ అన్నీ వాడు ఎక్స్ట్రీమ్లీ వెరీ గుడ్ పెయింటర్ ఎవరైతే కనుక విలన్ ఉంటాడో, ఆ పెయింటరు డెడ్ బాడీస్ని ఒక పెయింటింగ్ ఏదైతే వాళ్ళకి నచ్చిన పెయింటింగ్ లాగా చంపి అందరు వెళ్ళిపోతారు ప్రతి మూవీలో. ఇది అట్లా కాదు, చంపిన తర్వాత వాడికి ఒక ప్రాసెస్ ఉంటుంది. అచ్చా, ఆ బ్లడ్ని పెయింట్ లాగా యూజ్ చేస్తాడా ఏంటి? కాదు, ఆ డెడ్ బాడీస్ని ఒక పెయింటింగ్ లాగా డెకరేట్ చేసుకుంటాడు. అచ్చా, వాడంత ఆర్టిస్టు. ఆ ఆర్టిస్ట్ దీనిలో కూడా ఆర్టిస్ట్ చూపిస్తాడు అని అంటే, నేను ఆర్టిస్ట్ అంటే ఉట్టి డ్రాయింగే కాదు, నేను దేనిలోనే ఆర్టిస్ట్రీ చూపించగలను అని. అలా శ్రీశ్రీ గారు కాదేది కవితకి అనర్హం అని చెప్పినట్టు ఈయన కాదేది పెయింటింగ్ అనర్హం అని చూపిస్తూ ఉంటాడేమో. అంటే నాకు అంత పెద్ద తెలుగు రాలేదు. అదే, తను ఏం చేసినా పెయింటింగ్ కి లింక్ చేసుకుంటూ ఉంటాడు. ఎగ్జాక్ట్లీ. సో అది వెరీ డిఫరెంట్, వెరీ యూనిక్, అండ్ అది బాగా చాలామందికి టచ్ కూడా అవుతుంది. అండ్ దీనిలో చాలా ఎలిమెంట్స్ కూడా ఉన్నాయండి, చాలా యూనిక్ ఎలిమెంట్స్. రియల్ లైఫ్లో మనం ఇది ఇంప్లిమెంట్ చేయొచ్చా అని మీరు ఆలోచించేస్తారు. ఈవెన్ పోలీస్ వాళ్ళు కూడా చూస్తారే, మనం ఇది నిజంగా రియల్ లైఫ్లో ఇంప్లిమెంట్ చేయొచ్చు అనే ఆలోచన కూడా వస్తుంది. అలాంటి పాయింట్స్ ఉన్నాయన్నమాట దీనిలో. చాలా క్రియేటివ్గా బ్రెయిన్స్ యూస్ చేసి కొత్త పాయింట్స్ పెట్టారు, వెరీ న్యూ పాయింట్స్. చాలా ఎఫర్ట్స్ పెట్టారు అయితే. చాలా ఎఫర్ట్స్. సో ఇందులో కిల్లర్ని కనిపెట్టడం ఎంత పెద్ద పాయింట్ అనేది మీరు తీసుకొని చూపించారనే దానికి నాకు ఇంకోటి అర్థమైంది. సాంగే పెట్టారు, హూ ఇస్ ద కిల్లర్ అని. చాలా బాగుంది సాంగ్. థ్యాంక్ యూ సో ఏకంగా కిల్లర్ని కనిపెట్టడం కోసం అంటే బుర్రలు ఎంత బద్దాలు కొట్టుకుంటుంటారో పాటలాగా పాడుకుంటూ ఉన్నారు సినిమాలో. సో కిల్లర్ని కనిపెట్టడమే ఒక పెద్ద అది సస్పెన్స్ ఈ సినిమాలో. ఇంకోటి, ఆ సాంగ్లో మీ ఫేస్ పైన అలా బ్లడ్ పడే షాట్ ఒకటి ఉందండి, అది నేను అబ్జర్వ్ చేశా. సో నిజంగా వేసారా ఫేస్ మీద, గ్రాఫిక్లో పెట్టారు అట్లా? నిజంగా చేశారు ఆ షాట్? అన్నీ నిజమే. ఓకే,
మేము అసలు విఎఫ్ఎక్స్ అనే దానికి నథింగ్ ఉన్న మూవీ అంతా మేమే అంత హై బడ్జెట్ మూవీ కాదండి, మాది లో బడ్జెట్ మూవీ. దానిలో విఎఫ్ఎక్స్లు పెద్ద ఎఫెక్ట్లు అని అంటే దట్స్ నాట్ ఆర్ కప్ ఆఫ్ టీ. ఏదున్నా రియాలిటీ. కానీ అది భాను మాస్టర్ కొరియోగ్రఫీ. హీఈస్ వెరీ గుడ్ కదా భాను మాస్టర్ గారు, మీకు తెలిసి ఈజ్ వెరీ టాప్ నెంబర్ 1 రైట్ నౌ ఇన్ టాలీవుడ్ ఇండస్ట్రీ. దాన్ని ఆయన ఒక టెక్నిక్ తోటి అది షూట్ చేశారు. బట్ స్టిల్ అది నా ఫేస్ మీద పడుతుంది, ద రియాక్షన్ అదంతా నిజమే. కానీ ఒక చిన్న ట్రిక్ యూస్ చేశారు అది ఆ ఎఫెక్ట్ తెప్పించడానికి రియాలిటీలో. ఓకే, మేకింగ్ ట్రిక్స్. నో, షూటింగ్. అది షూటింగ్లో నిజంగానే షూట్లో మేకింగ్ అండ్ మేకింగ్ మీన్స్ షూటింగ్లో నిజంగా నా మీద ఇట్లా పోస్తారు. అది నిజంగా పోస్తారు నా మీద, నిజంగా అది ఫేస్ చేశారు అయితే. నిజంగా పోస్తారు. అవును, గ్రేట్ అండి. ఓకే, సో M4M మోటివ్ ఫర్ మర్డర్, ఈ సినిమా డైరెక్టర్ వచ్చేసి మోహన్ వడ్లపాటి గారు. ఎలా అనిపించింది మోహన్ గారి డైరెక్షన్? హీస్ టూ గుడ్ అండి, పర్ఫెక్షనిస్ట్ అండ్ హీస్ సో నాలెడ్జబుల్. ఆయన 20 సంవత్సరాలు మూవీ ఇండస్ట్రీని వడపోసారు. ఫస్ట్ మెంటల్ కృష్ణ పోసాని గారి మూవీ కలవరమాయ మధ్యలో నంది అవార్డు వచ్చింది. భూమికా చావ్లా బాలీవుడ్ యాక్టర్ తోటి మల్లెపువ్వు, హీ డిడ్ లాట్ ఆఫ్ గుడ్. అవును, చాలా మంచిది. అండ్ తర్వాత సర్వ్ చేస్తారు. ఇప్పుడు టీఎఫ్పిసి ప్రొడ్యూసర్ కౌన్సిల్ జాయింట్ సెక్రటరీ ఉండే దిల్ రాజు గారితో ఛాంబర్స్లో హీస్ అగైన్ హీ సర్వ్డ్. ఇప్పుడు సురేష్ బాబు దగ్గుపాటి గారితో కూడా హీ వన్ అగైన్ ఇయర్. నెక్స్ట్ ప్రాజెక్ట్ చేయబోతున్నారా? కాదు, అంటే హీస్ బీయింగ్ ఎ జాయింట్ సెక్రటరీ ఇన్ ఫిల్మ్ చేంబర్స్ ఆఫీస్. అది చేస్తూ కూడా హీ స్టడీడ్ లాట్ ఆఫ్ ప్రాబ్లమ్స్. ఏది వర్క్ అవుతుంది, ఏది వర్క్ అవ్వదు అనేది మనకు ఒక అందాజా ఉంటుంది కదా ఎక్స్పీరియన్స్ తోటి. ఆ ఎక్స్పీరియన్స్ అన్నిటినీ ఆయన యూస్ చేసుకొని దెన్ హీ ప్లాన్ ఇట్ వెరీ వెల్. అంటే ఇప్పుడు ఇది హాలీవుడ్ లాగా స్క్రీన్ ప్లే కట్ ఎంత ఫాస్ట్, ఎంత క్రిస్ప్ ఉంటుందంటే 2 hours 15 minutes మూవీ అని అనుకుంటే దాన్ని ఒక 20 minutes ఇలా కట్ చేసి పెట్టేశారు. బై లాగ్ ఎక్కడ ఉండద్దు. సో మేము ఇది కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో డెబ్యూ అయింది మాది లాస్ట్ ఇయర్. గ్లోబల్ ప్రీమియర్ అయింది. కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ ఈజ్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్. అక్కడ 25 countries పీపుల్ తెల్లవాళ్ళు వచ్చి చూశారు మంది. ఓన్లీ తెలుగు మూవీ, తెలుగులోనే వేశాము, ఇంగ్లీష్ క్యాప్షన్స్. అసలు అక్కడ అందరు హిందీ ఉంటుంది, మన తెలుగు అసలు నేను చూడటం ఎక్కువ లేదు. హిందీ పీపుల్స్ ఎక్కువ ఉన్నారా? హిందీ మూవీస్ ఎక్కువ వస్తాయి. మూవీస్ ఎక్కువ. ఓకే, మన తెలుగు వాళ్ళు అసలు లేరు, తక్కువ కాదు. సో వీఆర్ ద ఓన్లీ తెలుగు విత్ తెలుగు క్యాప్షన్స్, సారీ తెలుగు యాక్చువల్ ఇంగ్లీష్ క్యాప్షన్స్ తోటి, ఐమ్ సారీ ఇంగ్లీష్ సబ్ టైటిల్స్తో. సో అది చూసి స్టాండింగ్ ఓవేషన్ ఇచ్చి ఆగి everyone complimented, telling that I'm from this country, I'm from Germany, Italy, France, America, British, England, Argentina, every country. వాళ్ళు ఎంత బాగుంది, ఇట్ వాజ్ రియలీ గుడ్. వీఆర్ లైక్ షాక్. మేము అనుకోలేదు అంత రెస్పాన్స్ వస్తుందని. ఎవరు ఇప్పుడు మన మూవీ చూస్తారండి, ఇప్పుడు మూవీ చూసారే దీని గురించి రెస్పాన్స్ చేయంటే పరిగెత్తి వెళ్ళిపోతారు మన వాళ్ళే. చూడ్డానికే ఓపిక ఉండదు, చూసాక రియాక్షన్ ఇచ్చారంటే కంపల్సరీ నచ్చి ఉండాలి. ½ an hour మేము వెళ్ళు అంటే కూడా వెళ్ళకుండా నో లెట్స్ రికార్డ్ అని ఆ వీడియో కూడా పెట్టాము అన్ని చోట్ల చూడండి అని రియాక్షన్స్ది. సో మాకు అందుకే కొంచెం ఒక నమ్మకం, మీరు వెళ్తే చాలు మీకు నచ్చుతుంది. అయినా ఈ కాలంలో కొంచెం థియేటర్కి రప్పించాలంటే జనాలు పెద్ద ఛాలెంజ్ అయిపోయింది. అందుకోసమనే మేము ఎస్పెషల్లీ యంగ్స్టర్స్, ఎవ్రీవన్, ఆల్ జానర్ పీపుల్, మీరు ఏ ఏజ్ గ్రూప్ అయినా పర్వాలేదు, మీకు చాలా థ్రిల్ అనిపిస్తుంది. థ్రిల్లర్ని థ్రిల్గా చూసి థ్రిల్ అవుతూ ఎవరు కిల్లర్ అని గెస్ట్ చేస్తూ ఎంజాయ్ చేయొచ్చు. ఈ మూవీలో మీరు యాక్ట్ చేస్తున్నప్పుడు ఏదైనా ఒక సీన్ కానీ డైలాగ్ కానీ వావ్ అని అనిపించింది మీకు? ఏ సీన్ ఆర్ ఏ డైలాగ్ ఆర్ ఏదైనా కానీ వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఇన్ దిస్ మూవీ అట్ షూట్ టైం చెప్పండి. అంటే అది ఒక మర్డర్ సీను. అఫ్ కోర్స్ నేను క్రైమ్ ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్. వాళ్ళు జర్నలిస్ట్ అంటే ఎలా ఉంటారు, వద్దన్న ప్లేస్ కూడా దూరిపోయి కెలికి అక్కడ ఏదో పాకేసి టీవీ ఛానల్స్లో మనం ఫస్ట్ వేయాలన్న ఫీలింగ్లో వెళ్ళిపోతూ ఉంటారు కదా. సో అదొక సీన్ ఉంది వేర్ పోలీస్ ఈజ్ లైక్ వీళ్ళు అలౌడ్ కాదు, వీళ్ళు మరీ ఎక్కువ ఇన్వాల్వ్ అవుతున్నారు కేసులో అని. టీజర్లో మీకు ఆ డైలాగ్ కూడా పెట్టినట్టున్నారు. అసలు ఇక్కడ ఏం జరుగుతుందో తెలుసుకునే వరకు ఇక్కడ నుంచి కదలం. సో అది మీకు, సో అంటే సింగిల్ టేక్లో చేశారు ఏంటి? అన్ని సింగిల్ టేక్లే. నాది కొంచెం సింగిల్ టేక్ ఆర్టిస్ట్ అని కూడా కొంచెం అందరూ వీడియో రికార్డ్ చేసి మరీ చెప్పారు మొత్తం టీంలో. అంటే ప్రిపేర్ అయ్యాము. మెయిన్ మా డైరెక్టర్ గారు హీ వాజ్ వెరీ పర్టికులర్. ఓకే.
ప్రిపేర్ చేయించి ప్రీ ప్రొడక్షన్ బాగా స్టోరీలో ఇన్వాల్వ్ చేస్తే దెన్ యూ గెట్ ఇన్ టు ద క్యారెక్టర్ కదా. సో అది ఐ ఎంజాయ్డ్ అండి, ఇట్ వాజ్ వెరీ గుడ్. రైట్. ఇప్పుడు తెలుగు సినిమాలు అమెరికాలో రిలీజ్ అవుతున్నప్పుడు చాలామంది సెలబ్రిటీస్ అమెరికాకి వెళ్తుంటారు అక్కడ ఆడియన్స్ కోసం. సో అక్కడికి మన తెలుగు హీరోలు వచ్చినప్పుడు అక్కడ మీరు ఎవరైనా కలిసే వాళ్ళ ఏంటి? అందరినీ కలిసామండి. అసలు అమెరికాకి రాని వాళ్ళు ఎవరు, అందరూ వస్తారు కదా, వాళ్ళందరినీ మేము మా బేరియా అంటే అక్కడ సిలికాన్ వ్యాలీ, అది వన్ ఆఫ్ ద మోస్ట్ పాపులర్ విత్ ఇండియన్స్, తెలుగు వాళ్ళు చాలా ఎక్కువ. సో మా దగ్గర డాలస్ ఈ ఏరియాస్ ఇవన్నీ న్యూజెర్సీ కొన్ని ఏరియాస్ చాలా ఎక్కువ. అందరూ చాలామంది వస్తారు. లైక్ బాలకృష్ణ గారు వన్ ఆఫ్ మై ఫేవరెట్. పాపం ఆయనకి దండం పెట్టాలి. హీ ఈవెన్ సా మై సాంగ్ అండ్ సెట్ సమ్ అప్రిషియేట్ చేసి నన్ను ఇఫీ గోవా ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ గోవాలో హీ బ్లెస్డ్ మీ ఆల్సో. సో ఇట్ వాజ్ వెరీ నైస్ ఆఫ్ హిమ్. నేను అమెరికన్ డెలిగేట్ లాగా వెళ్ళినప్పుడు. తర్వాత చిరంజీవి గారు కూడా వచ్చారు. ఆయనతో కూడా స్టేజ్ షేర్ చేసుకునే అదృష్టం కూడా కలిగింది డాలస్లో మా ఈవెంట్లో. ఇంటికి కూడా రమ్మని చెప్పారు. చిరంజీవి గారు మీరు ఇంటర్వ్యూ చూస్తే కనుక మీ ప్రామిస్ ఇంటికి రమ్మన్నారు. ప్లీజ్ ఇన్వైట్ మీ టు యువర్ హోమ్, వీఆర్ ఫ్రమ్ శాన్ ఫ్రాన్సిస్కో. సో మమ్మల్ని ఆదరించి మీతో కలవాలని హాయ్ చెప్పాలని ఉంది. ఫోన్ నెంబర్ కూడా తీసుకోమన్నారు కానీ వి లాస్ ద నెంబర్. అచ్చా, ఎంత మంచి ఆపర్చునిటీ మిస్ అయ్యారు మీరు నిజంగా. ఐ నో, చిరంజీవి అంటే కూడా చాలా ఇష్టం. హీస్ మై బిగ్గెస్ట్ ఫ్యాన్. నాకు డాన్స్ ఇన్స్పిరేషన్ అంతా కూడా ఆయన నుంచే. రామ్ చరణ్ గారు కూడా వచ్చారు అండ్ వీ మెట్ హిమ్ హియర్. వాళ్ళందరినీ కూడా బాగా హోస్ట్ చేసాం. అల్లు అర్జున్ గారు అందరూ అండి, అండ్ జూనియర్ ఎన్టీఆర్ గారు, ద హోల్ ఇండస్ట్రీ కమ్స్ దేర్ కదా, ఎవ్రీ వన్. ఎవరు అక్కడికి వచ్చినా సరే మీరు వెంటనే వెల్కమ్ చెప్పేయడానికి జో శర్మ గారు రెడీ ఉంటారనమాట అక్కడ. అంటే మేము అక్కడ ఆర్గనైజేషన్స్లో కూడా బాగా యాక్టివ్. సో మాకు అక్కడ అందరినీ ఇన్వైట్ చేసి ప్రభాస్ గారు, ఎవ్రీబడి కమ్స్ దేర్, ఎవ్రీ వన్. ఈవెన్ బాలీవుడ్ యాక్టర్స్ అయితే షారుఖ్ ఖాన్ నుంచి అమితాబ్ బచ్చన్, ఎవ్రీ వన్ కమ్స్ దేర్ బికాస్ వీ డూ వెరీ బిగ్ పెరేడ్. ఓకే, అది చాలా ఫేమస్ అక్కడ ఇండియా ఇండిపెండెన్స్ డే అప్పుడు. సో అందరు యాక్టర్స్ దే కమ్. సో చిరంజీవి గారు, ఐఎమ్ ప్రేయింగ్ ఐల్ మీట్ యూ సూన్. రైట్ అండి. సో కలిసాక కంపల్సరీ మాతో కూడా షేర్ చేసుకోండి ఆ మెమరీస్, ఎలా మీ ఎక్స్పీరియన్స్ని. నెక్స్ట్ అంటే ఆఫ్టర్ రిలీజ్ ఎలాగో తప్పకుండా మీరు అన్నవన్నీ వింటూ ఉంటే ఖచ్చితంగా ఈ సినిమాతో మంచి సక్సెస్ అందుకోబోతున్నారని అర్థమవుతుంది. అలానే గట్టిగా అనుకోండి. రైట్. సో మిగతా లాంగ్వేజ్లో ఎప్పుడు రిలీజ్ అనుకుంటున్నారు? మలయాళం, కన్నడ, తమిళ్? అది ఇంకా నో ఐడియానా? మిస్సింగ్ ఇక్కడ. డైరెక్టర్ గారు, సారీ ఇది డైరెక్టర్ గారికి అడగాల్సిన క్వశ్చన్ ఏమో. ఎగ్జాక్ట్లీ. లాస్ట్ టైం వచ్చారు ఇక్కడికి డైరెక్టర్ గారు, మోహన్ వడ్డపల్లి గారు, ఇంటర్వ్యూ అయింది ఆయనది. నాకు తెలిసి ఇది పోస్ట్పోన్ అయింది అనుకుంటా M4M రిలీజ్. ఇంతకుముందే ఎప్పుడో ఇంకా అర్లీగా అవ్వాల్సిందేమో అనుకుంటున్నాను నేను. అంటే ఇప్పుడు మధ్యలో కొంచెం ఫ్యామిలీ ఎమర్జెన్సీ అయింది. మై మదర్ వాస్ వెరీ సిక్. సో అందుకోసమని వీఆర్ కైండ్ ఆఫ్ డిస్ట్రాక్టెడ్. అండ్ ఆల్సో ఈ మూవీది కూడా మోహన్ గారు హీ మేడ్ షూర్ దట్ రైట్ టైంలో మొత్తం రీఎడిట్ చేసుకొని ఓటీటీకి రెడీ చేద్దామని కూడా కొంచెం వెయిట్ చేసాము. వీ హ్యాడ్ టు వెయిట్ ఫర్ ద ప్రాపర్ టైం. సో నెక్స్ట్ ఇంకా ఏమన్నా తెలుగులో ప్రాజెక్ట్స్ చేయబోతున్నారా? ఆల్రెడీ 3-4 ఆఫర్స్ వచ్చాయి. ఓకే, గ్రేట్ అండి, గ్రేట్. కానీ ప్రేయింగ్ ఏ హీరో పక్కన చేయబోతున్నారు? ఎవరో పెద్ద పెద్ద హీరోలు అందరూ నన్ను చూస్తున్నారు అనుకోండి, అమ్మాయి ముద్దుగా ఉంది, యాక్టింగ్ వచ్చి బాగుంది అని అనుకొని ఛాన్స్ ఇస్తే అదృష్టవంతురాలు. ఏ హీరో పక్కన ఛాన్స్ వస్తే మీరు ఎస్ అని ఎగ్జైటింగ్గా ఫీల్ అయ్యే హీరో ఎవరు? అందరూ. సో ప్రతి హీరో పక్కన చేయాలి అందరూ. టోటల్ ఇండియన్ లిస్ట్ పెట్టుకున్నా, బాలీవుడ్ టాలీవుడ్ మొత్తం లిస్ట్ పెట్టుకున్నాను. మొత్తం సౌత్ ఇండియా, నార్త్ ఇండియా అని ఫ్లైట్లు వేసుకొని తిరుగుతున్నారు మీరు ఇంకా షూటింగ్కి. సో ప్రతి హీరోతో చేయాలనేది మీ కోరిక? అవును, కోరిక. సో తెలుగు, తమిళ్ అని కాకుండా, హిందీ అని కాకుండా, సో ఇండియాలో అంటే నాకు లాంగ్వేజ్ హిందీ, మరాఠీ, తెలుగు, అంటే తెలుగు అండ్ హిందీ ఇస్ వెరీ వెరీ స్ట్రాంగ్ కదా. ఇదైతే లాంగ్వేజ్ ప్రాబ్లం లేకుండా అయితే బాలీవుడ్ అండ్ టాలీవుడ్ అయితే అఫ్ కోర్స్ టాలీవుడ్ ఫస్ట్ ప్రిఫరెన్స్, మన మాతృభూమి బర్త్ ప్లేస్ కాబట్టి, అండ్ బాలీవుడ్. బట్ హాలీవుడ్లో కూడా ఛాన్సెస్ వస్తున్నాయి, ఎందుకంటే ఐ కెన్ పుల్ ఆఫ్ అమెరికన్ యాక్సెంట్ టూ. సో ఓకే, రైట్. సో నెక్స్ట్ హాలీవుడ్ సినిమాల్లో కూడా కనిపించబోతారు. అంటే మనకి ఆపర్చునిటీస్ వస్తే మాకు అప్పుడు దొరకరుగా, ఇప్పుడే మాట్లాడాలి హాలీవుడ్ యాక్ట్రెస్తో. మనము గట్టిగా అనుకున్నాం అనుకోండి, ఒక డైలాగ్ ఉంది షారుఖ్ ఖాన్ డైలాగ్, గట్టిగా అనుకుంటే కనుక అక్కడి నుంచి అలా పూరే కాయనాత్ మిల్కే దిల్ బ్లెసెస్.
రైట్, షూర్, ఖచ్చితంగా అండి. అంటే మనం అనుకునే దాన్ని బట్టి ఏదైనా మన లైఫ్ డిసైడ్ అవుతుంది, ఫ్యూచర్ ఉంటుంది. షూర్, మీరు అనుకున్నట్టుగా అన్నీ ఫుల్ఫిల్ అవ్వాలి. ఎస్. మాకు చాలా తక్కువ టైం ఇచ్చారు, చాలా కోపంగా ఉంది మీ మీద ఇవాళ అసలు. లేదంటే ఇంకా చాలాసేపు చాలా విషయాలు అడిగి తెలుసుకుందాం అనుకున్నా. ఏమీ పర్వాలేదండి, మనం మళ్ళీ రావచ్చు ఆడియన్స్కి. ఇప్పుడు ఇది ఈ విధంగానే ఇంకేం చెప్తారు నెక్స్ట్ టైం వచ్చి అని జీల్తోటన్నా దే విల్ బి వెయిటింగ్ ఫర్ మీ. సో దట్స్ గుడ్, రైట్? కంపల్సరీ మీ సినిమా రిలీజ్ అయిన తర్వాత అమెరికాలో మొత్తం చూసుకొని మళ్ళీ వచ్చేయండి ఇండియాకి, వాలిపోండి ఇక్కడ, మళ్ళీ ఇంకో ఇంటర్వ్యూ పెట్టుకుందాం. ఓకే, డన్. థ్యాంక్ యూ సో మచ్ అండి, ఇట్ వాస్ వెరీ నైస్ అండ్ బాగా అనిపించింది. రైట్, సో విష్ ఆల్ ది బెస్ట్ మీకు ఫస్ట్లీ. సో చూసారు కదా, ఇది వాళ్ళ సెలబ్రిటీ టాక్స్. మరో షోలో మరో సెలబ్రిటీతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్. థ్యాంక్ యూ.